గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు పెరుగుతున్నాయనేది కాదనలేని నిజం. గ్యాస్ ట్రబుల్ని మనం పొట్టలో ఒక వాయుగుండంగా చెప్పుకోవచ్చు. కడుపు ఉబ్బరం, పులితెన్పులు, అపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే గ్యాస్ ట్రబుల్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకున్న ఆహారం నోటిలో బాగా నమలబడి ఆ తర్వాత గొంతు నుంచి ఆహార నాళం ద్వారా పొట్టలోని జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయటం కోసం యాసిడ్తో పాటు పెప్సిన్ వంటి ఎంజైములు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కొంతమందిలో ఆ యాసిడ్ ఆహారాన్ని జీర్ణం చేసేంత పరిమాణంలో లేనప్పుడు మరింతగా యాసిడ్ ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈ యాసిడ్కు మంట పుట్టించే గుణం ఉంటుంది కదా. యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న కొద్దీ మన పొట్టలో మంటగా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీంతో పొట్టంతా ఉబ్బరించినట్లుగా మారుతుంది. గ్యాస్ పైకి ఎగదన్నుకుని వస్తూ పొట్టలో, ఛాతీలో, గొంతులో అంతా మంటగా అనిపిస్తూ ఉంటుంది. పులితేల్పులు, ఆపాన వాయువులతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ అంటే రకరకాల మనుషులకి రకరకాల సిమ్టమ్స్. కొంతమందికి ఎక్కువగా తేన్పులు రావటాన్ని గ్యాస్ ట్రబుల్ అని చెప్తం జరుగుతుంది. కొంతమందికి ఆహారం తీసుకోగానే కడుపు ఉబ్బిపోవటాన్ని గ్యాస్ ట్రబుల్ అంటం జరుగుతుంది. కొంతమందికి కంటిన్యూస్గా కడుపు ఉబ్బరంగా ఉండటం, అపాన వాయువులు అంటే ఫ్లాటులెన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా గ్యాస్ ట్రబుల్ అని చెప్తం జరుగుతుంది. విరోచనం సరిగ్గా అవ్వకుండా మలబద్ధకం లాగా ఉన్నవాళ్ళు కూడా గ్యాస్ ట్రబుల్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ గ్యాస్ ట్రబుల్ అనే దానికి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ అన్నిటినీ కలిపి కామన్గా మనం గ్యాస్ ట్రబుల్ అని మాట్లాడుకుంటాం జరుగుతుంది. సో మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అసలు ఏ ప్రాబ్లం ఉంది అనేది లోకలైజ్ చేసుకుంటాం. ఎక్కువగా తేన్పులు వస్తున్నాయి, పైన పొట్ట ఆహారం తీసుకోగానే కడుపు ఉబ్బరంగా ఉంది అంటే అది ఈసోఫేగస్ అన్నవాహికకి పొట్టకి సంబంధించిన ప్రాబ్లం అని మనం తెలుసుకోవచ్చు. కడుపు ఆహారం తీసుకున్న తర్వాత 2-3 గంటలు ఉబ్బరంగా ఉండటం, ఉబ్బిపోవటం, నెమ్మదిగా కొంచెం టైం గడిచిన కొద్దీ నెమ్మదిగా తగ్గుతుంది అంటే ఇది గ్యాస్ట్రోపారసిస్ అంటారు. అంటే మన ఆహారం తీసుకున్న తర్వాత దాని యొక్క కదలిక తగ్గిపోయినప్పుడు ఇలా కడుపు ఉబ్బరంగా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కదలిక గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో కదలిక తగ్గిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా సిస్టమిక్ కాజెస్, లోకల్ కాజెస్ అని చెప్పుకోవచ్చు. సిస్టమిక్ కాజెస్ అంటే డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళల్లో ఈ కడుపు యొక్క కదలిక, పేగుల యొక్క కదలిక తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని డయాబెటిక్ గ్యాస్ట్రోపారసిస్ అంటం జరుగుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండి దాన్ని మనం తెలుసుకోలేకపోతే ఆ థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళల్లో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ మూమెంటు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ కదలిక తగ్గిపోవడం వల్ల కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వైటమిన్ డి డెఫిషియన్సీ చూస్తాం జరుగుతుంది. దీనివల్ల కూడా ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు పొట్ట యొక్క కదలిక తగ్గిపోవటం, కడుపు ఉబ్బరంగా ఉండటం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది కాకుండా మనం తినే ఆహారంలో అధికంగా కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు ఉండి తక్కువగా పీచు పదార్థం అంటే పండ్లు, కాయగూరలు తక్కువగా ఉంటే అప్పుడు కూడా పేగు యొక్క కదలిక, కడుపు యొక్క కదలిక తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ అన్నిటి వలన కడుపు ఉబ్బరంగా ఉండి దీన్ని కూడా గ్యాస్ ప్రాబ్లం అని చాలామంది చెప్తూ ఉంటారు. గ్యాస్ ట్రబుల్ సమస్యకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా పొట్ట పగిలేలా తినటం, తిన్న వెంటనే పడుకోవటం, కొవ్వు పదార్థాలని ఎక్కువగా తీసుకోవటం, ఉప్పు, కారం, మసాలా పదార్థాలని అతిగా తీసుకోవటం, అతిగా ఆందోళన పడటం, ఒత్తిడికి గురవటం, ఇవన్నీ పొట్టలో గ్యాస్ బాధల్ని పెంచుతాయి. ఆహార నాళం, జీర్ణాశయంలోకి ఈ రెండూ కలిసే జంక్షన్లో ఒక మూత లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్య పరిభాషలో జీఈ జంక్షన్ అని పిలుస్తారు. ఒకసారి జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా జీఈ జంక్షన్ మూత అడ్డుగా నిలుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహారపు మెతుకులు రావటం, దాంతోపాటు యాసిడ్ ఎగదన్నుకు రావటంతో గ్యాస్ బాధలు,
ఛాతీలో మంట వంటి ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం నిత్యం మింగే మందుల మూలంగా కూడా గ్యాస్ ట్రబుల్ సమస్యగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏ రకమైన గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డీటెయిల్డ్గా సిమ్టమ్స్ తీసుకోవాలి. షుగర్కి సంబంధించి, డయాబెటీస్కి సంబంధించిన పరీక్షలు, థైరాయిడ్కి సంబంధించిన పరీక్షలు, వైటమిన్ డి ఏమన్నా డెఫిషియన్సీ ఉందా అనే పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్, అబ్డామినల్ స్కాన్ చేసుకుంటాం. అండ్ ఎండోస్కోపీ చేసుకుని ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం నిర్ధారణ చేసుకుంటాం అనేది ప్రతి ఒక్కరికి దీర్ఘకాలికంగా గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ స్ట్రక్చరల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ టెస్టుల్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది. స్ట్రక్చరల్గా ప్రాబ్లం లేనప్పుడు వీళ్ళని డెఫినెట్గా ఫంక్షనల్ డిస్పెప్సియా అని మనం అట్రిబ్యూట్ చేసి వాళ్ళకి డిఫరెంట్ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గ్యాస్ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ ట్రబుల్కు అప్పుడే తయారు చేసిన మజ్జిగని తీసుకోవటం ఒక మంచి పరిష్కారం. మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని యాసిడ్తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఇందుకు పులిసిన మజ్జిగ కాకుండా అప్పటికప్పుడు తయారు చేసిన మజ్జిగను తీసుకోవాలి. పులిసిన మజ్జిగకు క్షారగుణం కన్నా ఆమ్లగుణం పెరుగుతుంది. దీంతో గ్యాస్ బాధలు తగ్గకపోగా మరింతగా తీవ్రం కావచ్చు. తాజా పెరుగు, తెయ్యటి పెరుగు కూడా గ్యాస్ బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటిలోని ప్రోబయోటిక్ ఫ్యాక్టర్స్ పొట్టలోని బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను, గ్యాస్ బాధలను తగ్గిస్తాయి. గ్యాస్ ట్రబుల్కు మనలో చాలామంది రజోడీ, జెంటాక్ వంటి మాత్రల్ని వాడుతూ ఉంటారు. వీటి విషయంలో డాక్టర్ సలహా తీసుకోవటం మేలు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించడం, బయట ఆహారం తీసుకోకుండా ఉండటము, ఇంట్లో తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం పండ్లు, కాయగూరలు, నూనె పదార్థాలు తగ్గించి తింటాం. ఇలాంటి జాగ్రత్తలు ఆహారంలో తీసుకుంటాం చాలా చాలా ముఖ్యమైనది. ప్లస్ ఇంటెస్టైన్ కదలిక, మన పొట్ట యొక్క కదలిక, పేగుల యొక్క కదలిక అనేది మనం చేసే ఎక్సర్సైజ్ని బట్టినే డెఫినెట్గా నిర్ధారణ అయి ఉంటుంది. సో రెగ్యులర్గా మినిమం 45 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేయటం వల్ల మన ఇంటెస్టైనల్ హెల్త్ డెఫినెట్గా హెల్దీగా ఉంటుంది. ఇంటెస్టైనల్ కదలిక నార్మల్గా ఉండి ఈ గ్యాస్ ట్రబుల్స్ అనేవి రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవర్ ద కౌంటరు నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, నేను ఈ ట్యాబ్లెట్ 5 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాను, 15 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాను అనే వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాము. ఈ యాసిడ్ సప్రెషన్ మెడికేషన్స్ దీర్ఘకాలికంగా తీసుకునే వాళ్ళల్లో వీళ్ళకి నిమోనియాలు ఎక్కువగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అరుదుగా ఈ ట్యాబ్లెట్స్ దీర్ఘకాలికంగా తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ని రకాల కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి దీర్ఘకాలికంగా ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేవి తీసుకోకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు తినాలి. చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినటాన్ని అలవాటు చేసుకోవాలి. పొద్దుపోయాక తినకూడదు. రాత్రి భోజనాన్ని పెందరాళ్లే ముగించాలి. రాత్రిపూట చిరుతిండ్లకు దూరంగా ఉండటం మేలు. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం వంటి అలవాట్లను మానుకోవాలి. పక్క మీద ఎడమవైపు తిరిగి పడుకోవాలి. కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు ఆహారనాళం స్ఫింక్టర్ తెరుచుకొని ఆహార పదార్థాలు, పొట్టలోని ఆమ్లం వెనక్కు తన్నుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల కింద కాస్త ఎత్తుగా ఉండేలా దిండును అమర్చుకోవటం మేలు చేస్తుంది. గ్యాస్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం డాక్టర్ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి.